దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రామపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ అంటే మనకు అర్థమవ్వాలంటే ఒక ఎదురు చూపు. ఎవరైనా ఒక వ్యక్తి మన ఇంటికి వస్తూ ఉన్నారు అంటే మనం ఎదురు చూస్తాం. ఆ ఎదురు చూడటం ఆ టైము ఒక్కొక్కసారి మనకి కష్టంగా అనిపిస్తుంది. కానీ వెయిట్ చేసిన తర్వాత వచ్చేటువంటి వ్యక్తులు, బంధువులు, స్నేహితులు కానీ వారి మీద ఉన్నటువంటి మనకు ప్రేమ ఒక సంతోషాన్ని కలుగజేస్తుంది. అంటే నిరీక్షణ కలిగిన వారమై మనం సంతోషించాలి. మనము ఆ నిత్య రాజ్యానికి మనము చేరతాము అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి మనము సంతోషిస్తూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ఉండుడి. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎవరికైనా కుటుంబంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా వెంటనే వాళ్ళు చాలా వాళ్ళ మనస్సును వాళ్ళే రకరకాలుగా చేసేసుకుంటూ ఉంటారనమాట. అంటే చాలా మనం ఇంకా చనిపోదాం అనేటువంటి ఆలోచనలోకి కొంతమంది పక్క వారిని గట్టిగా అరవడం, ఉన్న వస్తువుల్ని విసురు కొట్టడం, ఇలాగా చాలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ శ్రమను భరించేటువంటి ఓర్పు వారి దగ్గర లేదు. ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చిందని తల కొట్టుకునేవారు చాలామంది ఉంటారు. అయితే గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమలు మనకు వచ్చినప్పుడు ఆ శ్రమలో ఓర్పు తప్పకుండా మనకు కావాలి. ఈ శ్రమలు అంటే ఇప్పటి కాలపు శ్రమలు మనము పొందబో మహిమ ఎదుట ఎన్నతగినవి కావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీకున్నటువంటి శ్రమ ఎన్నతగింది కాదు, అది చాలా స్వల్పము అని నీవు అనుకొని దాని నుండి ప్రభువు నన్ను విడిపిస్తాడు అని నీవు అనుకొని ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది కదండి, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. మీ ఓర్పు ఇంట్లో ఉన్న వాళ్ళు చూడాలి, ఓర్పు చుట్టూ ఉన్న వాళ్ళు చూడాలి. ఓర్పు ఆ సమస్యకు ఎవరైతే కారకులో వారికి కూడా భయం అనిపించాలన్నమాట. ఎంత ఓర్పా, ఎంత సహనమా అని. అంత ఓర్పు, అంత సహనము మీరు కలిగి ఉండాలి. శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడైతే శ్రమలు దాడి చేస్తూ ఉన్నాయో, ఎప్పుడైతే శ్రమ సంభవిస్తూ ఉందో తప్పకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రార్థన యందు పట్టుదలగా ఉండాలట. శ్రమ వల్ల రకరకాలుగా మనం మారిపోవటం కాదు, కానీ మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం కానీ, అందరిని అరవటం కానీ, ఇటువంటి అన్ని వదిలేసి ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. ఒక విషయంలో పట్టుదలగా మీరు మోకరించారంటే అది పొందుకునే వరకు మీరు ప్రార్థిస్తూనే ఉండండి. ఏముగా మీ మొర దేవుడు ఆలకిస్తాడు, మీకు సమాధానం ఇస్తాడు, మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు, మీ తల పైకి ఎత్తుతాడు. విశ్వాసం ఉంచండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిరీక్షణలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వారు అనుభవిస్తూ శ్రమల్లో ఓర్పు కలిగిన వారిగా వారిని ఉంచాలని నాయనా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. చాలామంది ఓర్పు లేక జీవితాల్ని చిన్నభిన్నం చేసుకుంటూ ఉన్నారు, నాశనం చేసుకుంటూ ఉన్నారయ్యా. అటు రీతిగా కాదు, కానీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని ఓర్పు కలిగి వారు ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభు. అటు రీతిగా మా జీవితాల్ని, మా కుటుంబాలని మేము కట్టుకుంటూ నాయనా నీ రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. వాక్య భాగాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.